చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం సోమవారం పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలోకి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అర్చకులు స్వస్తి వాచకాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారికి ఇష్టమైన కోడమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అద్దాల కళ్యాణ మండపంలో వేద పండితుల ఆశీర్వచనం నిర్వహించారు. ఆలయ ఈవో రాధాబాయి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు బ్రహ్మణ గారి శ్రీనివాస్, జి అశోక్ కుమార్, పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మ, ఆలయ ఇన్స్పెక్టర్ ఎం రాజేందర్, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ రాజన్న స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆశీస్సులతోటి తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అదేవిధంగా మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లని చెప్పి, ఎలాంటి కరువు కాటకాలు లేకుండా ప్రజలందరూ కూడా పాడి పంటలతోటి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక వేములవాడ రాజన్న ఆలయం దినదినాభివృద్ధి జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇంకెంతో అభివృద్ధి జరిగి ఈ స్వామివారి ఆశీస్సులతోటి మన రాష్ట్రం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.